హలో నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గచ్చిబౌలి కిమ్స్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ గారు. అయితే అసలు క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి, దాంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో డాక్టర్ గారు, ఇప్పుడు మోస్ట్ కామన్గా మీరు చేస్తున్న సర్జరీస్ ఏమేమి ఉంటాయంటారు? జనరల్గా ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉందనుకోండి, ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చింది వేరే భాగాలకు స్ప్రెడ్ కాలేదు అన్నప్పుడు సర్జరీ చేసేవారు. ఆ సర్జరీ ఏంటంటే రొమ్ము మొత్తాన్ని తీసేయడం. సో రొమ్ము మొత్తాన్ని తీసేస్తున్నప్పుడు వాళ్ళకి లైఫ్ పెరుగుతున్నా ప్రాబ్లం ఎక్కడ వచ్చేదంటే వీళ్ళు ఇంటికి వెళ్ళలేరు, ఫంక్షన్లకు వెళ్ళలేరు, ఆ సోషల్ ఇన్హిబిషన్ ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి. రెండోది ఈ యాక్సిల్లాలో లింఫ్ నోడ్స్ ఉంటాయి కదా, ఆ లింఫ్ నోడ్ ప్యాకెట్ మొత్తాన్ని తీసేయడం వల్ల కొంతమందిలో ఆ చెయ్యి వాపు రావడం, చెయ్యి ఎత్తలేకపోవడం, అది చెయ్యి బరువు అయిపోవడం, తినాలంటే ఇబ్బంది రావడం, ఇట్లాంటివి జరిగాయి. బట్ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏమొచ్చినాయి అంటే, రొమ్ములో క్యాన్సర్ వస్తే రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం లేదు. సో ఎక్కడైతే క్యాన్సర్ గడ్డ ఉందో దాన్ని మాత్రమే తీస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మేము కొన్ని ప్లాస్టిక్ సర్జరీస్ చేసి అవతల సైడ్ రొమ్ము ఎలా ఉందో ఈ సైడ్ రొమ్మును కూడా అలాగే మెయింటైన్ చేసేలాగా. ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో కొంతమంది, అంటే మా పేషెంట్లో ఒక ఆవిడ చెప్పింది ఏంటి, నేను రోజు ఆఫీస్కి వెళ్తాను, నాకు హస్బెండ్ లేడు, నేనే నా పిల్లల్ని చూసుకోవాలి, నేను ఇప్పుడు మొత్తం ఫ్లాట్ చేసేసుకుని నేను ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను, నాకు ఇంకా లైఫ్ ఎలాగా ఇది అలా. సో ఆవిడకి ఇక్కడి నుంచి చర్మం తీసి పెట్టి, సో నార్మల్గా ఉండేసరికి నౌ షీ ఈజ్ లివింగ్ నార్మల్ లైఫ్. సో ఆ సోషల్ ఇన్హిబిషన్ అనేది చాలా తగ్గిపోతుంది అండ్ ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక లేటెస్ట్ థింగ్ ఏమని వచ్చిందంటే, ఇప్పుడు యాక్సిల్లాలో ఉన్న లింఫ్ నోడ్స్ అన్నీ తీయకుండా కొన్ని స్పెషలైజ్డ్ పద్ధతుల ద్వారా ఏదైతే బాగా ఎఫెక్ట్ అయిందో అది ఆపరేషన్ టైంలోనే కనుక్కోవడం. ఒక సపరేట్ స్పెషలైజ్డ్ డైస్ ఇచ్చి ఆపరేషన్ టైంలోనే కనుక్కోవడం, అప్పటికప్పుడే టెస్ట్కి పంపించడం, అప్పుడే రిజల్ట్ రావడం, అండ్ అప్పుడే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసేయడం. అండ్ కొంతమందిలో అయితే రోబోటిక్ మాస్టెక్టమీస్ అంటాం, అంటే రోబో సర్జరీ ద్వారా మాస్టెక్టమీ చేయడం కూడా ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా సెకండ్ది పెద్ద పేగు క్యాన్సర్లు, ఈ గర్భాశయ క్యాన్సర్. ఓకే, ఈ రోబోటిక్ సర్జరీ ఈజ్ అడ్వాన్స్ సర్జరీ కదా, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎన్ని డేస్లో క్యూర్? అంటే ఇప్పుడు పెద్ద పేగు సర్జరీ ఆపరేషన్ చేసినప్పుడు మాకు ప్రీవియస్లీ జనరల్గా ఇప్పుడు కూడా చాలా ఓపెన్ చేస్తాం డిపెండింగ్ అపాన్ ద సైజ్ అండ్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్. సో ఓపెన్ సర్జరీలు కానీ లేకపోతే రోబోటిక్ సర్జరీలు కానీ చేసిన దాంట్లో డిఫరెన్స్ ఎలా వస్తుంది అంటే, ఓపెన్ సర్జరీ అంటే పెద్ద కోత ఇస్తాను, స్ప్రెడ్ చేస్తాం, ఆ ట్యూమర్ని తీస్తాం. ఆ ట్యూమర్ని తీసేసిన తర్వాత వీళ్ళకి ఇక్కడ కండరాలు నొప్పి రావడము, అండ్ ఈ పెద్ద పేగు తీసేసిన తర్వాత రెండు పెద్ద పేగులు జాయిన్ చేస్తాం. సో అవి పని చేయాలి, అతుక్కోవాలి, అండ్ వాటిలో ఉండేది మోషన్, వ్యర్థ పదార్థం. సో దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా ఆ పేగులు కదలకపోవడాలు, ఆపరేషన్ చేయడం వల్ల మళ్ళీ కదలకపోవడాలు, సో దాన్ని ఐలియస్ అంటాం, అది డిలే అవ్వడాలు, అవి పని చేయడానికి, సో ప్రాబ్లమ్స్ రావడాలు, ఇట్లాంటివి ఉండేవి. ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, ఏవైతే ఈ బాడీ లోపలికి వెళ్ళాలో అవన్నీ చిన్న చిన్న కన్నాలు వేసి, అరౌండ్ 8 mm కన్నాలు వేసి వాటిల్లో కెమెరా పెట్టి మనం బయట బెటర్గా చూడొచ్చు. ఒకటి. రెండు, లాప్రోస్కోపీకి ఈ రోబోటిక్ సర్జరీకి తేడా ఏంటంటే, లాప్రోస్కోపీలో నా చెయ్యి ఎలా తిరుగుతుందో అది అలా తిరగదు, ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ మాత్రమే తిరుగుతాయి. ఈ రోబోటిక్ సర్జరీలో 360 degree మూమెంట్ వస్తుంది. సో నేను చెయ్యి మామూలుగా ఎలా అయితే తిప్పుతానో అది కూడా అలాగే తిరుగుతుంది, ప్రొవైడెడ్ దానంతటా తిరగదు, నేను తిప్పితేనే తిరుగుతుంది. సో నేనైతే హ్యాండ్ తిప్పుతానో అది కూడా లోపల అదే రెప్లికేట్ చేస్తాను. అండ్ అవి టైనీ ఇన్స్ట్రుమెంట్స్ విత్ పెద్ద మ్యాగ్నిఫికేషన్. సో అప్పుడు ఏంటి, ప్రతి చిన్న బ్లడ్ వెజల్, ప్రతి చిన్న నరం, ఈ పెద్ద పేగు ఆపరేషన్ చేసిన వాళ్ళే ఎస్పెషల్లీ మేల్స్లో కొంతమందికి యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్ రావడము, సెక్షువల్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ రావడము జరిగేది. వేరే ఈ రోబోటిక్ సర్జరీలో మనం చేసేది ఏంటి అంటే, నర్వ్ స్పేరింగ్ సర్జరీస్ అంటాం. అంటే ఏదైతే నరాలు ఆ బ్లాడర్కి వెళ్తున్నాయో అవి పేగు పక్క నుంచి వెళ్తాయి. సో ఆ నరాల్ని కాపాడడం వల్ల వీళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తగ్గిపోతాయి. సో దానివల్ల ఏంటి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, అండ్ ఆ నర్వ్ కనిపిస్తుంది. నాకు ఓపెన్లో అంత పెద్ద దాంట్లో కనిపిస్తుంది, కొన్నిసార్లు ఇంజూరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఈ సుపీరియర్ మ్యాగ్నిఫికేషన్ వచ్చి చిన్న టైనీ కంట్రోల్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ ఎ బెటర్ కంట్రోల్ ఇన్ ఇట్, అండ్ బ్లీడింగ్ తగ్గుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇవి చిన్న కణాలు అవ్వడం వల్ల సర్జరీ తర్వాత దే కెన్ గో టు దేర్ నార్మల్ లైఫ్
దెన్ వెరీ మచ్ ఫాస్టర్ వే. ఓకే. సో డాక్టర్ ఓవరాల్‌గా ఇప్పుడు మన బాడీలో మనకి ఏదైనా చిన్న చిన్న గడ్డల్లాగా అనిపించినా, ఏమనిపించినా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఫస్ట్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఏంటి? చాలామంది తెలియక జనరల్ ఫిజిషియన్ దగ్గరికెళ్ళిపోతారు. తర్వాత వేరే వేరే ఇలా అంటే బేసికలీ ఎనీ క్యాన్సర్ సర్జన్, ఎందుకంటే ఆ గడ్డ ప్రజెంట్ అయ్యే సర్జన్స్కి ఫస్ట్ అది అనిపించిన దాంట్లో జాగ్రత్తలు తీసుకోవడంలో నొప్పి ఉంటే పర్లేదు, నొప్పి లేకపోతే అది ఇంకా డేంజరస్. ఓకే. నొప్పి లేని గడ్డలే చాలా చాలా డేంజరస్. డేంజర్. నొప్పి ఉండే వాటికన్నా లైట్ తీసుకుంటే అంతే, ఇంకా అదే పెద్ద ప్రాబ్లం. రెండు, వెళ్ళి క్లినికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏదైనా టెస్ట్లు ఆర్ వాట్ ఎవర్ ఏమన్నా ఉంటే అవి డెఫినెట్గా చేయించుకొని నెగిటివ్ వస్తే ఆనందించండి. అయ్యో నెగిటివ్ వచ్చింది ఎంత చేసామో బాధపడద్దు. నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆనందించండి, ఓకే. క్యాన్సర్ లేదనుకుంది. సో అది లేనప్పుడు అది ఏంటి అన్నది ఒకటి తెలుస్తుంది. అండ్ రెండు, మోస్ట్ ఇంపార్టెంట్ కొన్నిటికి ఏంటంటే ఫాలో అప్ అంటాం. అంటే ఇది ప్రమాదకరంలా అనిపించట్లేదు, ఫాలో చేయాలి అన్నప్పుడు ఆ ఫాలో అప్ కన్సల్టేషన్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ 99% ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడున్న టెక్నాలజీలో బాడీలో ఏదైనా గడ్డ వచ్చినా, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో బ్లీడింగ్ పీవీ అంటాం, అంటే మెన్స్ట్రువల్ టైంలో కాకుండా బ్లీడ్ రావడం, అట్లాంటి బ్లీడ్ వచ్చినా, బ్రెస్ట్ నుంచి ఏదైనా రక్తం వచ్చినా, నోట్లో నుంచి ఏదైనా బ్రష్ చేస్తున్నప్పుడు దగ్గినప్పుడు ఏదైనా బ్లడ్ వచ్చినా, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్. ఓకే. ఇవన్నీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఒక్కసారే వస్తుంది, దాంట్లో నొప్పి ఉండదు, దానివల్ల ఇబ్బంది ఉండదు, మహా అయితే ఆ టైంకి భయపడతారు, ఆ గంట అయితే మర్చిపోతారు. అది చేయకూడదు, అది గుర్తుపెట్టుకుని అది టెస్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.